జై శ్రీరామ్ అండి. అందరికీ చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడి. నాకు కూడా ఇప్పుడు వీడియో చేస్తుంటే ఏదో కొత్తగా చేస్తున్నానా అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేనే మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. ఈసారి చాలా లేట్ అయిపోయింది నేను మీ అందరితో మాట్లాడడం కానీ వీడియో చేయడం కానీ. నిజంగా నాకే ఏదో ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది, చాలా దూరం అయిపోయాననే ఫీలింగ్. సో ఇప్పటి నుంచి అది ఆ ఫీలింగ్ లేకుండా అయితే చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనలో చాలామందికి భక్తి అంటే ఎలా ఉంటుందంటే అండి, మనము ఎలా అయితే దేవుడికి దండం పెట్టుకొని ఎలా అయితే కరెక్ట్గా చేసుకుంటామో అవతల వాళ్ళు కూడా అదే విధంగా చేస్తే మనకి చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఏదో మనమే పూజ చేశామన్న ఫీలింగ్ వస్తుంది. మీరు గమనించండి, ఎవరింటికైనా మనం పూజలకు పోయినప్పుడు వరలక్ష్మి వ్రతాలు కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, లక్ష్మీదేవి పూజలు కానీ ఇలాంటివి చాలామంది పూజలు చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దండం పెట్టుకునేటప్పుడు ఇది నేను రెడీ చేశాను, ఈ అమ్మవారిని నేను ఇలా పూజించుకుంటున్నాను అనే ఫీలింగ్ తోటే మనం ఉండిపోతాం. ఎందుకంటే అక్కడ ఉండే వాతావరణం మనకి అంత డివోషనల్గా అనిపిస్తూ ఉంటుంది. మనమే ఏదో పూజ చేశామనే ఫీలింగ్ మనకు వస్తుంది, అంత హ్యాపీనెస్ అనేది మనకు వస్తుందన్నమాట. సో అలాంటిది మనం ఎంత భక్తితోటి దేవుణ్ణి పూజిస్తాము. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు మనం దేవుడి గదికి చెప్పులు వేసుకొని లోపలికి వస్తామా? దేవుణ్ణి అసలు తగులుతామా? మనం దేవుడి గదిలోనికే మనం చెప్పులు వేసుకొని రామే. అలాంటిది అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి ఆంజనేయ స్వామిని పట్టుకొని చెప్పులు వేసుకుంటారండి. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పట్టుకొని చెప్పులు ఇడుస్తారు. ఏం భక్తి ఉందండి? అంటే జూమ్ చేసి చూపించాల్సిన అవసరం లేదు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకి 100% క్లారిటీగా కనిపిస్తుంది. మీరు చాలా వీడియోస్లో గమనించండి, ఇప్పటిదాకా ఉన్న వీడియోస్లో గమనించండి. ఇప్పటి నుంచి జాగ్రత్త పడతారు. ఎందుకో చెప్పనా, ఎప్పుడైతే మనము ఈ విషయాన్ని బయటికి అనేది చెప్పేస్తామో వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు చేసే తప్పు అని చెప్పేసి. ఇప్పటి నుంచి చేయకుండా ఉండడానికి ట్రై చేస్తారు. వాళ్ళు భక్తితో మార్పు కాదు, అది జనాలకి దొరకకుండా ఉండడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. భక్తితో ఎందుకు మారురు అని చెప్తున్నానంటే, వాళ్ళు భక్తితో బిహేవ్ చేసే వాళ్ళే అయితే ఆంజనేయ స్వామి విగ్రహానికి వాళ్ళు కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ఇంత చేసి అక్కడ స్వామివారికి అరటిగల పెట్టుకునేటప్పుడు అక్కడ చెప్పులు వేసుకొని అక్కడ ప్రసాదం పెట్టారు. అండ్ ఆ తర్వాత నుంచి మీరు రెగ్యులర్గా వీడియోస్లో గమనిస్తే కిందికి దిగినప్పుడు స్వామివారిని పట్టుకొని కిందికి దిగి అదే స్వామివారిని పట్టుకొని చెప్పులు వేసుకుంటున్నారు. ఎందుకు చెప్పులు వేసుకుంటారు? అసలు అది భక్తి అవుతుందా? మళ్ళీ మనం మెయింటైన్ చేసేదంతా డివోషనల్ ఓరియంటెడే మెయింటైన్ చేస్తాం. అంటే నేను ఇంత పూజ చేస్తున్నాను, నేను అంత పూజ చేస్తున్నాను, సో ఇగోండి మీరందరూ కూడా ఇదే ఫాలో అవ్వండి, నేను పెద్ద బిజినెస్ ఉమెన్ని, నన్ను చూసి అందరు నేర్చుకోండి అన్నంత బిల్డప్ ఇస్తామే. కానీ మరి ఈ విషయం ఎందుకు గుర్తుండదు? ఒక రకంగా నాకు అనిపిస్తూ ఉంటుందంటే, ఏమనిపిస్తూ ఉందంటే, అక్కడ గట్టు మీద నుంచి కిందికి దిగేటప్పుడు పట్టుకోవడానికి ఏదీ లేదేమో, అందుకని ఏదో ఒకటి తెచ్చే బదులు ఇలా ఒక విగ్రహాన్ని తెచ్చి పెడితే చూసే జనాలకి బాగుంటుంది, అండ్ వాళ్ళు ఎక్కి దిగేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అనుకొని తీసుకొచ్చారేమో అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకు ఇంతలా అనిపిస్తుందంటే, వాళ్ళ బిహేవియర్ చూడంగానే నాకు అదే అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నువ్వు భక్తితో దండం పెట్టుకున్న దానివి నువ్వు ఎలా చేతులు పట్టుకొని మరి నువ్వు చెప్పులు వేసుకుంటావు? అది ఎంత పెద్ద తప్పు. మళ్ళీ పైగా మన గురించి మనం ఏదో వీడియోస్ చేస్తుంటే అంట మన హస్బెండ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఒకటే ఇంక లంచ్ టైం అవుతుందంట. లంచ్ టైం అయ్యేసరికి వాళ్ళంట ఇంటికి వెళ్ళేసరికి ఆ వీడియో ప్లే అవుతూ ఉంటుందంట టీవీల్లో. ఇంకెంచక్కా చూసుకుంటూ లంచ్ చేసేస్తారంట. అంటే లంచ్ చేసేంతసేపట్లో నీ వీడియో ఇంకా అసలు ఆడ సినిమా కూడా అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వదు, లేకపోతే ఏ భక్తి ఛానల్ కూడా అంత ఇది డివోషనల్గా చూపించదు అని చెప్పేసి ఫీలింగ్గా. మరి లేకపోతే ఏమో అంత ఓవర్ యాక్షన్గా ఎందుకు చెప్పుకుంటారో అర్థం కాదు. ఏదో వాళ్ళు ఒక మాట చెప్పాలి కాబట్టి ఫ్రెండ్ భార్యో లేకపోతే చూస్తున్నారా అండి అంటే లేదండి చూడట్లేదండి మీది అని అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. అందుకని చూస్తున్నామని చెప్పుకుంటారు. ఆ మాత్రం దానికి అమ్మ ఎక్కడ లేని బిల్డప్. ఇంకా అసలు యూట్యూబ్లో ఏదైనా కిరీటం ఉంటే ఆ కిరీటం ఇంకా వీళ్ళకే ఇవ్వాలా, నాకు మాత్రమే సొంతం అన్నంత బిల్డప్ ఇస్తారండి నిజంగా జనాలు. అంత బిల్డప్ ఎందుకు ఇస్తారు
పెట్టారో నాకు అర్థం కాదనమాట. నిజంగా చెప్పాలంటే అంత బిల్డప్ అవసరం లేదు. ఎవ్వరూ చూడరు. ఎంత చిరాగ్గా ఉంటుందండి. ఎంతసేపటికి రోడ్లే కదా చూపించేది. లైఫ్ టైం వ్లాగింగ్ అని చెప్పేసి అంటే వ్లాగింగ్ అంటే ఏంటి? చాలామంది వ్లాగర్స్ని చూసి నేర్చుకోవచ్చు. ఏంటి అంటే పనికొచ్చేవి ఏవైనా టిప్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ టిప్స్ ఉంటాయండి. బియ్యం పురుగులు పడుతూ ఉంటాయి చాలామందికి. ఆ పురుగులు పట్టకుండా ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళకు ఉపయోగకరం అనేది ఆలోచించుకొని అది చూపించాలి. లేకపోతే ఇంట్లో ఏమైనా పురుగులు తిరుగుతున్నాయనుకోండి, అవి రాకుండా ఉండాలంటే ఏం స్ప్రేలు చేస్తే బెటర్ అని చెప్పేసి ఇలాంటివి డిఫరెంట్వి ఇళ్లల్లో హౌస్ వైఫ్స్ ప్రాక్టికల్గా చేస్తూ ఉంటారు. ఫేషియల్ ప్యాక్స్, ఇప్పుడు ఫేస్కి ఏదన్నా ప్యాక్స్ ట్రై చేశారు, అది బాగుంది, రిజల్ట్ బాగా వచ్చింది, సో అది బయటికి చెప్తారు. ఇలాంటి వ్లాగర్స్ చాలామంది ఉన్నారు. దాన్ని వ్లాగింగ్ అంటారు. రోడ్లను చూపించి, రోడ్డు మీద వెళ్ళే పిల్లల్ని చూపించి, రోడ్డు మీద ఏదన్నా మార్కెటింగ్ అవుతుంటే దాన్ని చూపించి, ఇంట్లో పని చేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళ మొహాలు చూపించి, లేకపోతే ఇంట్లో ఏదన్నా పని చేస్తుంటే వీళ్ళ మొహాలు చూపించి, ఇదా అండి వ్లాగింగ్? దీన్ని ఎవడన్నా ప్రపంచంలో వ్లాగింగ్ అంటాడా? ఏందంటే డబ్బుల కోసం అడ్డమైనవన్నీ వీడియోల్లోకి తీసుకొచ్చేది ఇలాంటి వాళ్ళని ఏం పేరు పెట్టి పిలవాలో నాకైతే అర్థం కావట్లేదు. దానికి ఏదన్నా పేరు ఉంటే మీరు నిజంగా కామెంట్ బాక్స్లో సజెషన్ చేయండి. అలాంటి పేర్లు ఏమన్నా ఉంటే. మనకి వ్లాగింగ్ అంటే దానికి ఒక పర్పస్ ఉంది, దానికి ఒక యూస్ఫుల్ ఉంది. ఇప్పుడు ఒక రెసిపీ చేస్తున్నావు, నీ ఇంట్లో నువ్వు చేసే రెసిపీ అందరూ చెయ్యరు కదా, ఏదో ఒక డిఫరెంట్ ఉంటుంది. ఏదో కొంచెమన్నా నువ్వు ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తావు, సో అవి చూపిస్తారు. అవి చూపిస్తే ఏంటంటే ఆ టైప్ ఆఫ్ రెసిపీస్ మన ఇంట్లో మనం ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే రొటీన్ ఫుడ్ అనేది అందరూ తినలేరు కదా, కొంచెం వెరైటీ ఫుడ్ అనేది ఇంట్లో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మనం ఫుడ్ మార్చేస్తాము. అలాంటివి చూపిస్తారు వ్లాగింగ్ అంటే. లేదా ఇంట్లో యూస్ఫుల్ టిప్స్ చెప్తూ ఉంటారు. లేకపోతే బయట ఏదైనా షాపింగ్కి వెళ్తే ఇదిగోండి నేను ఇది కొన్నాను అని చెప్తే అది వేరు. కానీ నేను ఇది కొన్నాను అని చెప్పినా ఆడ మార్కెటింగే చేస్తారు. అంటే షాప్ని అక్కడ పరిచయం చేస్తారు, రేట్లు చెప్తూ ఉంటారు. వ్లాగర్స్ ఎప్పుడూ కూడా రేట్లు చెప్పరండి. నేను ఇది కొనుక్కున్నానండి, నేను వేసుకున్నాను అని చెప్పడమేమో వ్లాగింగ్. నేను ఇదిగోండి ఇది కొనుక్కోండి, దీని రేట్ ఇంత తక్కువ ఉంది, ఇది మీరు కొనుక్కోండి యూజ్ అవుతుంది అంటేనేమో ప్రమోషన్. గుర్తుంచుకోండి, వ్లాగింగ్కి ప్రమోషన్కి చాలా తేడా ఉంది. వ్లాగర్స్ అంటే వాళ్ళు ఏమీ అమ్మరు, మీరు ఇది ఖచ్చితంగా కొనుక్కోండి అని చెప్పరు. అంటే చెప్పేవాళ్ళు చెప్తారు ప్రమోషన్స్ రూపంలో, చాలామంది చెప్పేవాళ్ళు కూడా ఉన్నారులేండి. కానీ అసలు దాన్ని ప్రమోషనల్ అని అంటారు కానీ వ్లాగర్ అని చెప్పేసి అనకూడదు ఆ టైంలో. సో వీళ్ళు ఏంటంటే మేమేదో లైఫ్ టైం వ్లాగింగ్ అని చెప్పేసి చెప్పుకుంటారు కానీ అంత సీన్ లేదు. మనం నోరు తెరిస్తే ప్రమోషన్సే, బట్టలు చెప్పినా ప్రమోషన్సే, హ్యాండ్ బ్యాగులు చెప్పినా ప్రమోషన్సే, ఆఖరికి మొహానికి రాసుకునే క్రీములు కూడా ప్రమోషన్సే. అన్ని ప్రమోషన్స్ చేసుకుంటూ ఎక్కడుందండి వ్లాగింగ్? రోడ్లను చూపించడమా, కారులో పోతూ రోడ్లను చూపించడమా, లేకపోతే చెట్లను చూపించడమా, లేకపోతే చుట్టుపక్కల మన ఇంటి చుట్టుపక్కల అటోళ్ళు ఇటోళ్ళు నడుస్తుంటే అది చూపించడమా? ఇది కూడా ఒక వ్లాగింగేనా? ఇలా అయితే ఈ అమ్మ అడుక్కునే వాళ్ళకి 66 కూరలు అని చెప్పేసి ప్రతి ఒక్క అడుక్కునే వాళ్ళు కూడా చక్కగా ఇదిగోండి ఈరోజు ఈ అమ్మ నాకు ఈ కూర పెట్టింది, ఈ అమ్మ ఈరోజు ఈ కూర పెట్టింది, ఇంత బాగుంది అంత బాగుందని చక్కగా చెప్పొచ్చు. ఎబ్బే నిజంగా అండి, ఎందుకు వాళ్ళే పరువు తీసుకుంటారా వ్లాగర్ అని చెప్పేసి నాకు అర్థం కాదు నిజంగా అండి. అసలు ముందు నాకు ఆంజనేయ స్వామిని పట్టుకొని చెప్పులు వేసుకోవడం అనేది నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది, చాలా చిరాగ్గా ఉంది, చాలా అసహ్యంగా కూడా ఉంది చెప్పాలి అంటే. నిజంగా భక్తితో ఆరాధించే వాళ్ళు ఎవ్వరూ కూడా కలలో కూడా అట్లా చెయ్యరండి. 100% నేను గ్యారంటీగా రాసిస్తా. భక్తిలో ఉన్నోళ్ళు, నిజంగా భక్తి ఉంటే దేవుడి మీద ఎవ్వరూ కూడా ఆ పని చేయరు. ఏ మాత్రం భక్తి లేనోళ్ళు, నటించి బతికేవాళ్ళు, వాళ్ళు మాత్రమే అలా చేయగలుగుతారు. లేకపోతే ఏంటండి అసలు ఆ పట్టుకొని దిగి వేసుకునేది ఏంటండి? అసలు మనం తాకుతామా అండి? విగ్రహాన్ని తాకుతామా? అది పూజ చెయ్యండి, చెయ్యనివ్వకపోండి, ఏదైనా కానివ్వండి. భగవంతుడు అంటే ఎలా ఉండాలి? మనకు భక్తి శ్రద్ధలతో ఉండాలి. భక్తి ఎలాగా లేదు, శ్రద్ధ అంతకంటే లేదు. మన డాబు సరే మనం చూయించుకోవాలా. అసలు నిజంగా ఇలాంటి వాళ్ళకి ఆ దేవుడే సరైన బుద్ధి చెప్తాడండి. మనుషులం మనంత కానీ దేవుడే సరిగ్గా బుద్ధి చెప్తాడు. అలా భక్తి లేని వాళ్ళ గురించి అయితే ఆయనే చూసుకుంటాడు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీ అందరికి నచ్చిందని అనుకుంటా. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.